హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ వీడియోలో మనం ఎల్ఈడి లైట్స్ని 9 volts బ్యాటరీతో ఎలా కనెక్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. చూడండి, మనకు దీనికి కావాల్సిన ఐటమ్స్ ప్రోడక్ట్లో ఏంటంటే, నేనైతే 9 volts బ్యాటరీ అయితే యూజ్ చేసి 2 volts ఉన్న ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేస్తాను. దానికోసం మనకు కావాల్సింది ఈ రెజిస్టర్ అయితే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే 9 volts 2 voltsకి మనకు మ్యాచ్ అయితే అవ్వదు. బల్బ్ అయితే మాడిపోయే అవకాశం ఎక్కువ, మాడిపోతుంది కూడా. సో అటువంటిప్పుడు మనం ఈ ఎల్ఈడిని యూజ్ చేసి మన బల్బ్ని పాడవకుండా మనకు కాపాడుకోవడానికి మనకు ఈ ఎల్ఈడి 1K రెజిస్టర్ అయితే యూజ్ అవుతుంది. సో చూడండి, ఇది 1K రెజిస్టర్ ఇది. సో దీంతో మనం ఎల్ఈడిని అయితే కనెక్ట్ చేద్దాం. దానికోసం బ్యాటరీ యొక్క క్యాప్ని కూడా ఒకటి తీసుకోండి. సో దీంట్లో నేను ఒక ఎల్ఈడిని అయితే యూజ్ చేస్తాను. చూడండి, ఎల్ఈడిలో మనకు ఒక లెగ్ మనకు పొడవుగా అయితే ఉంటుంది. ఆ లెగ్కి మనకి ప్లస్ అండ్ అది మనం ఆ లెగ్కి రెజిస్టర్ని అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఈ క్యాప్లో ప్లస్ యొక్క రెడ్ వైర్ తీసి రెజిస్టర్ యొక్క రెండో వైపుని కనెక్ట్ చేయండి. తర్వాత మనకు బ్లాక్ వైర్ ఒకటి ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ని ఎల్ఈడి యొక్క మైనస్ వైపుని కనెక్ట్ చేయండి. మీ దగ్గర సాల్డరింగ్ రాడ్ ఉంటే మీరు సాల్డరింగ్ అయితే చేసుకోండి. సో మనకు ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాటరీ యొక్క ప్లాస్టిక్ రిమూవ్ చేసి క్యాప్ని అయితే కనెక్ట్ చేయండి. సో మనకు ఎల్ఈడి అయితే బ్లింక్ ఉంది. ఒకవేళ మీరు ఈ రెజిస్టర్ లేకుండా మీరు ఎల్ఈడిని కనెక్ట్ చేస్తే బల్బ్ అయితే మాడిపోతుంది. దానికోసం మనం బల్బ్ మాడిపోకుండా ఉండడం కోసం మనం 1K రెజిస్టర్ని అయితే యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది.